గౌరవనీయులు మంత్రివర్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు, గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈరోజు మీ అందరి ఆశీర్వచనం కోరుతూ మీ ముందు మరొకసారి అభ్యర్థిగా ఉన్నటువంటి మిత్రులు యువ నాయకులు సతీష్ గారు, సభకు పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనం, శుభాభివందనం. వీడిగుంజా వాడుగుంజా ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ ఎందుకు రావాల్సి వచ్చిందో నిన్న మొన్న హైదరాబాద్లో నేను ప్రెస్ మీటింగ్లో చెప్పినాను. మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. పర్టికులర్లీ నా గురించి నేను హుస్నాబాద్లో నా గురించి చెప్పే అక్కడే ఉన్నదని నేను అనుకుంటలేను. సిద్దిపేటలో మీ పక్కనే 20 ఏళ్ళు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీతో చాలా అనుబంధం నాకుంది. ఏ విధంగా పనిచేసినామో ఇంతకుముందే మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్తో మాట్లాడినాం. అక్కడ నాగసముద్రం అనే గ్రామం దగ్గర బయట నా నియోజకవర్గం ఉంటే నాగసముద్రాలతో పాటు తట్టలు బట్టి మట్టి పోసి ఏ విధంగా రోడ్డు నిర్మాణం చేసినామో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఈరోజు జరిగేటువంటి ఎన్నికలకు ముందు గతంలో వచ్చినట్టుగానే మొదటి సభ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం మళ్ళీ మీ దర్శనానికే భగవంతుడు నన్ను పంపించినాడు హుస్నాబాద్ పట్టణానికి. కొత్తకొండ ఈరన్న కొలువుదేలిన నేల మన హుస్నాబాద్ నేల. నాకు స్వయంగా పెద్దన్న లాంటి వారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉద్యమం పొడుగున తెలంగాణ బిడ్డగా మేము దాదాపు 19 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తూ ఉన్నాం. వారు ఎటువంటి పనిచేసినారో మీ అందరికి తెలిసి నేను వేరేగా చెప్పక్కర్లేదు. మీరు దీవిస్తే హుస్నాబాద్లో సతీష్ ఏ విధంగా పనిచేసినాడో గత చరిత్రలో ఏ రోజు కూడా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయో అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను వాటిని వల్ల వేయదలుచుకోలేదు. ఏ రంగంలో ఏమేమి పనులు జరిగినాయో మీ అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమైక్య పాలనలో చిక్కి శిథిలమైనటువంటి తెలంగాణ పరిస్థితులను అవగాహన చేసుకొని ఏ విధంగా మన కార్యక్రమాలు మొదలుపెట్టినామో మీ అందరికీ తెలుసు. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పథకాలు కావచ్చు, ఏ విధంగా ముందుకు పోతున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు. నేను కొత్తగా డప్పు కొట్టి చెప్పి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. కానీ ఒక విషయం మాత్రం తప్పకుండా ఈరోజు చైతన్యవంతమైనటువంటి హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఎవరైతే ఈ ఎన్నికలు తేవడానికి కారకులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అవాకులు చెవాకులు పేలి రాష్ట్రం యొక్క అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అలవిగానటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా రుజువు చేయనటువంటి పరిస్థితులలో పిచ్చి పిచ్చి కారు కూతలు రాజకీయ లబ్ధి కోసం కూర్చున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. ఒకటే ఒక మాట నేను మనవి చేసుకున్నాను. భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రానికి కూడా లేదు. గత 4 సంవత్సరాలు 4 ఏళ్ల క్రితమే పుట్టిన పసిగుడ్డైన తెలంగాణ సొంత ఆర్థిక వనరుల విధానంలో ఈరోజు 17.17% 4 సంవత్సరాల అభివృద్ధి, ఈ ఆర్థిక సంవత్సరంలో 18-19లో 21.96
అభివృద్ధితోని దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇది జగమెరిగిన సత్యం. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు. భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిన ఫిగర్స్. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమవుతా ఉంది? చాలా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నేను చెప్తా. దేశంలో గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇంకోటి ఉంది. కొత్త రాష్ట్రం, అనేక సమస్యలతో సతమతమైన ప్రాంతం. సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం దారుణంగా జరిగిన ప్రాంతం. నోరు కట్టుకొని, కడుపు కట్టుకొని, క్రమశిక్షణ తోరి అవినీతి రహితంగా పాలన చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక ఇల్లు మంచిగుంటే, ఆర్థికంగా బాగుంటే ఎందుకుంటుందో మనందరికీ తెలుసు. సంసారం బాగున్న పరిస్థితి చూస్తే మనకి క్రమశిక్షణ. ఓ పూట కూర తక్కువ తినైనా కుటుంబాన్ని ఆర్థికంగా పటిష్టంగా పెడతారు తెలివి కల వాళ్ళు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక్కొక్క పైసా, ఒక్కొక్క రూపాయి లెక్కబెట్టి ఆదాయాన్ని సమకూర్చి వచ్చిన ఆదాయాన్ని, సంపదను కేవలం పేదల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క నీటిపారుదల పథకాల కోసం, మంచినీటి పథకాల కోసం శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే విధంగా తీసుకొని పోయినాం. మీ అందరికి తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కలిగిపోయే కరెంటు వైర్లు, భయంకరమైన పరిస్థితి. వేలకు వేలు, లక్షలకు లక్షలు లంచాలు పోసే పరిస్థితి. పంట పండదో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని సరి చేసుకున్నాం. ఈరోజు సరి చేసుకోవడమే కాదు, మొత్తం భారతదేశంలో రైతాంగానికి వ్యవసాయం కోసం 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది ఇండియాలో అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డి గారు అసెంబ్లీలో నాతో మాట్లాడినాడు. ఒకవేళ మీరు 24 గంటలు వ్యవసాయానికి కరెంటే ఇస్తే, ఆయన మాట్లాడింది ఎక్కడో పబ్లిక్ మీటింగ్లో కాదు, నిండు శాసనసభలో మాట్లాడినాడు. మీరు చెప్పిన ప్రకారంగా కరెంటు మంచిగా చేసి 24 గంటలు మీరు కరెంటు వ్యవసాయానికి కనుక ఇస్తే నేనే మీ గులాబీ కండువ కప్పుకొని మీకు ప్రచారం చేస్తానని మాట్లాడినాడు. జానారెడ్డి, నీకు నిజాయితీ ఉంటే ఈరోజు నువ్వు ఆ పని చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలా మేము సాధించినాం, కష్టపడ్డాం, చేసి చూపెట్టినాం. భారతదేశంలోనే 24 గంటలు ఫ్రీ పవర్ రైతాంగానికి ఇచ్చే ఒకటే రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతున్న మాట నిజమా కాదా? నీ కళ్ళు ఉన్నాయా లేవో, లేకపోతే వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, కళ్ళు చూపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారో, పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో, వీళ్ళేమన్నా గంధర్వులా, కిన్నెరులా, కింపురుషులా, మనకు తెలియని వాళ్ళ, మనం చూడని వాళ్ళ, ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చిండ్రా లేకపోతే మన ఆకుపసర తాగి వచ్చిండ్రా? ఎక్కడి వాళ్ళు వీళ్ళు? ఈ దేశాన్ని 50 ఏళ్లు పరిపాలించింది ఎవరు? నేను ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతా ఉన్నా. హుస్నాబాద్ రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశాన్ని 50 సంవత్సరాలు ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ ముదనష్టపు దరిద్రగొట్టు, పనికి మాలిన అవినీతిమయమైనటువంటి దరిద్ర పాలన వల్లనే మనం ఒక హుస్నాబాద్ కాదు, తెలంగాణ కాదు, యావత్తు భారతదేశం ఈరోజు పేదరికంలో మగ్గుతా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో హిమాలయ పర్వతాలకు అటువైపు ఉండే చైనాలో 2,23,000 ఎక్స్ప్రెస్ హైవే ఉంది. భారతదేశంలో మన తెలివికి 1900 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీనికి కారణం? ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ అసమర్థ విధానాలు, అవివేక విధానాలు కావా? ప్రజానీకం దయచేసి ఆలోచన చేయాలి. మాటలు బాగా మాట్లాడచ్చు, మైకులు బలగొట్టచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సరుకులు రవాణా చేసే లారీలు, వాటి యొక్క వేగం, ఇంటర్నేషనల్ ట్రక్ స్పీడు 80 కిలోమీటర్లు. మన ఇండియాలో ట్రక్ స్పీడు 24 కిలోమీటర్లు. మాల్ గాడి అంటాం మనం, గూడ్స్ రైళ్లు. అంతర్జాతీయ స్థాయిలో గూడ్స్ రైలు యొక్క వేగం 86 కిలోమీటర్లు. మన ఇండియాలో గూడ్స్ రైలు వేగం 36 కిలోమీటర్లు. భారతదేశం భగవంతుడు ప్రకృతి 70,000 టీఎంసీల నీళ్లు ఇచ్చింది.
70,000 టీఎంసీల నీళ్లు. మనకు దేశంలో ఉన్నటువంటి అవసరాలకు వాడుకుంటే సరిపోరు, ఇంకొక 35, 40, 50 సంవత్సరాల దాకా ఈ దేశానికి నీటి కొరత లేదు, మిగులు జలాలు ఉన్నాయి. కానీ దేశంలో కోట్లాది ఎకరాలు కరువుతోని మలమల మాడుతున్నాయి. మన హుస్నాబాద్ ఏం గతున్నదో మీకు తెలుసు. దాన్ని నివారించడానికి ఈరోజు ఇరిగేషన్ మంత్రి, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ గౌరవల్లి గండిపల్లి రిజర్వాయర్లు ఏ స్పీడ్తో నిర్మిస్తా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా మన ఎల్లమ్మ చెరువు ఏ విధంగా అయిందో హుస్నాబాద్లో మీకు తెలుసు. మహాసముద్రం గండి ఏ విధంగా పూడ్చబడ్డదో మీకు తెలుసు. ఇవన్నీ నాశనం చేసేది ఎవడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ కరువుకు మూల కారణం ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేవలం 193 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంటుంది సింగపూర్ దేశానికి. కంటైనర్లు అంటే మీకు తెలుసు, షిప్పులలో పోయేటువంటి కంటైనర్లు, సామాన్లు తీసుకుపోయేటువంటి కంటైనర్. 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ ఒక సంవత్సరానికి 5,70,00,000 కంటైనర్స్ డీల్ చేస్తారు వాళ్ళు. మన భారతదేశానికి ఉన్న సముద్ర తీరం 7,500 కిలోమీటర్లు. మనం డీల్ చేసే కంటైనర్లు 47 లక్షలు. సిగ్గుచేటు కాదా ఇది? దీనికి బాధ్యులు ఎవరు? దీనికి కారణం ఎవరు? నోరు కట్టుకొని బాగా మాట్లాడవచ్చు, ప్రజలను ఐరని బయలు చేయొచ్చు, ఎన్నికలు వచ్చినాయంటే అలవిగాని వాగ్దానాలు చేయవచ్చు. కానీ వీటన్నిటికీ మూలకారకులు ఎవరు? దేశంలో సుమారు 3,25,000 మెగావాట్ల కరెంటు లబ్ధి ఉంది, కానీ దేశం వాడుకోదు. ఆ తెలివి కూడా లేదు. దీనికి కారణం ఎవరు? ఏ రంగంలో చూసినా, పవర్ పర్ క్యాపిటల్ చూసినా, కనీసం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేని పరిస్థితి చూసినా, ఏ రంగంలో చూసినా అంతులేని పేదరికం, దరిద్రం దృష్ట్యా చూసినా దీనికి కారణం ఎవరు? దయచేసి ఆలోచించాలి. కాంగ్రెస్ పాలన మేము ఇంత ఓడిచినాం అంత ఓడిచినామంటే నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సోదరులారా, సోదరిమల్లారా, దయచేసి ఆలోచన చేయాలి. మనమే కొట్లాడినాం పేగులు తగ్గేదాకా. తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు. ఎందుకు కొట్లాడినాం? ఏ కారణం చేత కొట్లాడినాం? నేను కూడా నిరాహార దీక్ష బట్టి సావు నోట్లోకి పోయినా. ఏ కారణం చేత పోయినాం? కాంగ్రెస్లో పాలు గారితే బ్రహ్మాండంగా ఉంటే, ఫుల్ నీళ్ళు వస్తే, ఫుల్ కరెంట్ వస్తే, పేదరికం పోతే మనకేమైనా కాలు చేతులు గుడగలు పెట్టి కొట్లాడినామా? ఎందుకు కొట్లాడినాం? దరిద్రం కొట్టు పాలన, అవినీతి పాలన, ప్రజలను పట్టించుకోని పాలన, ప్రజల సంక్షేమం చూడని పాలన, రైతులను ఆత్మహత్యలు చేసిన పాలన, చేనేత కార్మికులు ఉరిపెట్టుకొని చచ్చిపోయిన పాలన. 2014 ముందు ఇవే కదా సీన్స్. ఇదే ప్రాంతంలో సిద్దిపేట నుంచి జనగామకు నేను ఒక సభ కోసం పోతా ఉంటే బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆగినాం. సమావేశం పెట్టినారు కార్యకర్తలు. కేసీఆర్ సభ అంటే జనరల్గా యువకులు ఎక్కువ వస్తారు. ఉద్యమ సమయంలో మొత్తం ముసలివాళ్ళే ఉన్నారు. ఏమైందే ఒక్క యువకులు లేదంటే 7 సంవత్సరాల నుంచి కరువు సార్, అందరూ కూడా పొట్ట చేత పెట్టుకొని బతకపోయినారు. వాళ్ళు ఏమైనా 4 రూపాయలు పంపితే కంట్రోల్ బియ్యం వస్తే తిని ముసలోళ్ళు బతుకుతుందని చెప్పినారు. నేను కూడా పలపల ఏడిచిన, ఏం దుఃఖం ఈ తెలంగాణకని. కాంగ్రెస్ హయాంలో అంత పాలుగారుంటే ఎందుకు తెలంగాణ దరిద్రం గతయింది? ఈరోజు వారి దుర్మార్గ పాలన మీద, సమైక్య పాలన, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం క్రియాశీలంగా పనిచేసి ఉంటే, సమైక్య పాలకులతో కొట్లాడుంటే, నోరు తెరిచి మాట్లాడుంటే ఈ దుర్గతి తెలంగాణకు ఎందుకు వచ్చేది? ఉద్యమం ఎందుకు జరిగేది? ఏమి చెయ్యలే. చిప్పలు పట్టుకొని టిక్కెట్లు అడుకోవటం, చందా అడుకోవటం, తెల్లారి పైరవీలు అడుకోవటం, మంత్రి పదవుల కోసం కుక్కతోక అడిచినట్టు ఆంధ్ర పాలకుల దగ్గర, సమైక్య పాలకుల దగ్గర వాళ్ళ టిక్కెట్లకు, వాళ్ళ పైరవీలకు, వాళ్ళ పదవులకు తండ్రి తప్ప తెలంగాణ నాయకులు ఏనాడు కూడా క్రియాశీలంగా తెలంగాణ వస్తే పనిచేయలే. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఏం చేసిందో మీ అందరికి తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో తెలంగాణ ప్రాంతానికి ₹1 కూడా ఇయ్యా, ఏం చేస్తావో చేసుకో అంటే పేగులు దిగేదాకా ఇదే హరీష్ రావు, ఇదే ఈటెల రాజేందర్, ఇదే వినోద్ కుమార్ వీలు కొట్టాన్నారు. కానీ ఎవరు ఒక కాంగ్రెస్ వాడు రాజీనామా చేయలే, రాజీనామా చేసి బయటికి రాలే. అంత రేషం లేకుండా, సిగ్గు లేకుండా ఆనాడు రాజీనామాలు చేసిన, డూప్లికేట్ రాజీనామాలు చేసి ఇళ్లలో ఫైళ్ళవి సంతకాలు పెట్టి ఇళ్లలో పండుకున్న నాయకులు.
తెలంగాణ వచ్చింది. సత్యో చెడో అనేక పోరాటాలు, అనేక త్యాగాలు మీ అందరికీ తెలుసు. మీరందరూ ఉద్యమంలో భాగస్వాములే. ఎన్ని పోలీసులు దెబ్బలు తిన్నామో, ఎన్నిసార్లు జైలుకు పోయినామో, అనేక మంది హుస్నాబాద్లో కూడా మీరు పోరాటంలో ఉన్నారు. తెలంగాణ తెచ్చుకున్నాం, ఎన్నికలకు పోయినాం. టీఆర్ఎస్ స్వతంత్రంగా పోటీ చేసింది. బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదం మీరు ఇచ్చినారు, స్పష్టమైన మెజార్టీ ఇచ్చినారు. పరిపాలన చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, అనుకోని ఇనుకోని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు ఒక భరోసా వచ్చింది, కనీసం బతకగలుగుతాం అనే ధీమా వచ్చింది. ఎవరు అడిగిన కేసీఆర్ను? ఎవరైనా ధర్నా చేసిండ్రా, దరఖాస్తు ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టాలని ఇలా 1,16,000 రూపాయలు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కులం మతం లేకుండా మనం సాయం చేస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని, ఊహించినటువంటి, ఎవరు డిమాండ్ చేయనటువంటి, కళలో కూడా అనుకోనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఒక్క మాట నేను మనవి చేస్తా సోదరులారా, 50 ఏళ్ల పరిపాలనలో వీళ్ళకి పేదలు గుర్తుంటే, మహిళలు గుర్తుంటే, మహిళల ప్రసవాలు ఏమైతే ఆలోచన చేసిండ్రా? కేసీఆర్ కిట్ లాంటి కిట్ ఇచ్చిండ్రా? సర్కారు దవాఖానాలు శుభ్రం చేసిండ్రా? ప్రైవేట్ దవాఖానాలకు వదిలేసినారు. వాళ్ళు ఇష్టం వచ్చిన కోతలు కోయడం, అవసరం లేని ఆపరేషన్లు చేయడం, గర్భసంతులు కోసేయడం, దుర్మార్గం అంతా జరిగింది. దాన్నంతా ప్రేక్షకుల్లాగా చూసిండ్రా తప్ప ఏదైనా ఆలోచన చేసిండ్రా? ముందుకు వచ్చిండ్రా? రారు. వాళ్ళకే చాలనే తినటానికి టైం, పంచుకొని తినటానికి పైరవీలు చేసుకోవడానికి. ఇవాళ సిగ్గుపడాలి కాంగ్రెస్ నాయకత్వం. అర్రాస్ పాడవానట్టు వాడుతుంది. కేసీఆర్ 1000 పెన్షన్ ఇస్తావా? మేము 2000 ఇస్తాం. ఇదేమన్నా అర్రాస్ పాడనా? మీ జన్మల 1000 రూపాయలు ఇచ్చే ఆలోచన మీరు చేసిండ్రా? మీ జీవితంలో 50 ఏళ్లలో మీ తలకెప్పుడన్నా తాకిందా? తాకలే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్ మేము గర్వపడతా ఉన్నాం. మీ 50 ఏళ్ల సిలువు వదిలి కనీసం మీకు దేవుడైన బుద్ధి జ్ఞానం ఇచ్చి 2000 రూపాయలు మీ నోట అనిపించిందంటే ఈ గులాబీ జెండనే ఆ పనిచేసింది బిడ్డ, ఆ భయానికే మీరు అంటున్నారు తప్ప మీ కడుపులో ప్రేమ లేదు. మీకున్నది ప్రేమ. మిమ్మల్ని వద్దనమా? మేము మిషన్ భగీరథ తెచ్చి మంచినీళ్ళు ఇస్తే ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? 50 ఏళ్ళు చాలలేదా మీకు టైము? 50 ఏళ్ళ టైంలో ఉన్నాయి నాశనం చేసినారు. కొత్తవి తేలే. ఉన్న చెరువులు తాంబాలాలు అయిపోయినాయి, మహాసముద్రం గండి పడిపోయింది. ఎల్లమ్మ చెరువు మల్లమ్మ కూడా చూడలే, ఎవడు పట్టించుకోలే. గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టు రాలే. గౌరవల్లి ప్రాజెక్టు పెడితే రాజశేఖర రెడ్డి అన్నట్టు ముఖ్యమంత్రి కుట్ర, వలస పాలకుల కుట్ర. కసికడని నీళ్లు పెట్టినారు ఒక టీఎంసీ. అంటే గోదావరికి వెళ్ళి గుంజుతుండాలి, అంటే పోతుండాలి, కాలువ వాడుతుండాలి. 5 లిఫ్ట్లు 6 లిఫ్ట్లు మధ్యలో ఒక మోటార్ పోతే కథం నీళ్ళు రావు. ఇది గౌరవల్లి ప్రాజెక్ట్. నేను వచ్చిన తర్వాత ఆలోచన చేసి మెదడు కరగబెట్టి నేను స్వయంగా ప్రాజెక్టు కట్ట మీదకి వచ్చి చూసి రైతులను సంజాయించి దాని వల్ల 8.5 టీఎంసీల ప్రాజెక్టు చేసినాం. మధ్యలో ఒక నెల రోజులు పైటి నీళ్ళు రాకపోయినా 8.5 టీఎంసీలు చేసినాం. దాని ఇంగ్లీష్లో రీడిజైన్ అంటారు. కేసీఆర్ రీడిజైన్ చేసిన తప్పట. గౌరవల్లి ప్రాజెక్టు కష్కర్ నీళ్లతో ఉండన్నా, 8.5 టీఎంసీలు ఉండన్నా? మీరే చెప్పాలి దయచేసి. ఏది ఉండాలి? 8.5 టీఎంసీలో ఉండన్నా? అది తప్పని మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు. దేనికోసం అండి? గౌరవల్లి ప్రాజెక్టు 8.5 టీఎంసీలు చేస్తే దాని కింద కేసీఆర్ పొలం వాడుతుందా? హుస్నాబాద్ రైతుల పొలాలు వాడతాయా? అంటే అద్దు లేదు, బద్దు లేదు, మోరా నోరా అర్థం కాదు. ఇష్టం వచ్చిన రీతిలో అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. చెరువులు నాశనం చేసినారు, ప్రేక్షక పాత్ర వహించినారు, ఢిల్లీ గులాముల్లాగా బతికినారు. మాట్లాడలే. వీళ్ళకి నోరెక్కడొస్తారండి? ఆంధ్ర ముఖ్యమంత్రిని చూస్తేనే లాగులు తెడతాయి, ఢిల్లీ కాంగ్రెస్ చూస్తేనే లాగులు తెడతాయి. వీళ్ళకి స్వతంత్రం ఉన్నదా? ఇక్కడ తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరుగుతాయా? వీళ్ళకి బాసులు ఢిల్లీలో ఉంటారు, నోరు కూడా రాదు. ఆడ గైన్ల కాడ పోయి నిలబడతారు. వీళ్ళ టికెట్ కూడా వీళ్ళ బతుకు ఢిల్లీలోనే వస్తారు తప్ప ఇక్కడ ఇయ్యరు. ఈ విధమైన పరిస్థితి. ఇవాళ మళ్ళా తెలంగాణ బానిసలుగా ఉండాలి, గులాములుగా ఉండాలి. కాంగ్రెస్ చక్రవర్తులు ఢిల్లీలో ఉంటారు, మనం సామంతులుగా ఉండాలి అంటున్నారు. దయచేసి హుస్నాబాద్లో చైతన్యవంతమైన ప్రజానీకం ఉంది. మీరు ఇలా ఆలోచన చెయ్యాలి. ఏ ఒక్క పని కూడా ప్రజల సవలతు కోసం జరగలే.
31 జిల్లాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసి తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు అయితే ఇప్పుడు అనుకున్నామా? హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అయితేని కలగన్నమా? అదే కాంగ్రెస్ ఉంటే ఈ జీవితంలో జరిగేదా, అయ్యేదా? దయచేసి ఆలోచన చెయ్యాలి. సిద్దిపేట ప్రాంతం ప్రజలు నాతో అన్నారు, సంగారెడ్డికి పోయే పీడై తప్పించాలి పాగేశ్వర జిల్లా అని చెప్పి మాట్లాడినారు. పరిపాలన సంస్కరణలలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, కొత్త మండలాలు చేసుకున్నాం. ఏళ్ళ నుంచి గిరిజనులు మొత్తుకుంటా ఉంటే ఏ ప్రభుత్వం కూడా చెయ్యలే. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తండాలు గిరిజన గ్రామాలు 3000 పంచాయతీలు చేస్తే మన హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా 13 గ్రామ పంచాయతీలు గిరిజన తండాలు గ్రామ పంచాయతీలు అనే విషయం వాస్తవం కాదా? ఇది గతంలో వాళ్ళు చేసినారా? ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక విషయాలు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తప్ప వీళ్ళు పనులు చెయ్యలే. ఈరోజు మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అంటాడు, మిషన్ భగీరథ కమిషన్ అంటాడు. ఒక్కడన్నా రుజువు చేయన్నా? తప్పు జరిగి ఉంటే ఒకడన్నా నిరూపించాలన్నా? 100 సార్లు చెప్పినాం, శాసనసభలో చెప్పినాం, సమాధానం రాదు. కానీ మేము అంటూనే ఉంటాం, నోరుంది కదా అని కూస్తూనే ఉంటాం అని మాట్లాడినారు. ఒక నెల 2 నెలల కింద ఒక సందర్భంలో నేను అడిగినాను, మరి మేము తప్పులు చేస్తే మీకంత నిజాయితీ ఉంటే మీకు దమ్ముంటే పోదామా మరి ప్రజల దగ్గరికి? ఎవరు న్యాయం చేసినో ప్రజలే తీర్పు చెప్తారు, పోదామంటే ఆ కమాన్ ఎలక్షన్ నీకు దమ్ముంటే పెట్టు కేసీఆర్, మేము అర్ధరాత్రి ఎలక్షన్ వచ్చినా రెడీ ఉన్నామన్నారు. నిజంగానే ఉన్నారంటే ఉన్నామన్నారు. ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ అందరూ కూడా తొలగొట్టి రమ్మన్నారు. సరే మంచిది పోదామని చెప్పి నిజంగా వస్తే ఇప్పుడు గోడలు గీక్తా ఉన్నారు హైదరాబాద్. ఆగమాగమై గవర్ అయిపోయి నేను ఏం చేసినా ఏమన్నా ప్రజల దగ్గరికి పోదాం, మీ మంచో మా మంచో, మీకు మంచి చేసినో మేము మంచి చేసినామో తెలుస్తాగా రమ్మంటే భయం ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మేము ఎందుకు అసెంబ్లీ రద్దు చేసినామండి? ఇంకా 7 నెలల టైం ఉంది. మేము పదవిలో ఉన్నాం, సంపూర్ణమైన మెజార్టీ ఉంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఎందుకు వదులుకోవాలి మేము అధికారాన్ని? కేవలం తెలంగాణ అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. 21.96 గ్రోత్ ఏదైతే వచ్చిందో అది కంటిన్యూగా ఉండాలి. జరిగే అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లో నిలిచిపోవద్దు. ఈ కంటిన్యూటీ కొనసాగాలి. అంటే ఈ అవాకులు చెవాకులు, ఈ పిచ్చి పేలాపనలు, వీటికన్నిటికీ జవాబు చెప్పాల్సింది ఇలా ప్రజలే. దయచేసి మంచేంటి చెడ్డేంటి నిర్ణయించవలసింది మీరే. ఆ నిర్ణయం మీరు తీసుకునే అవకాశం ఉండాలి. ఒకసారి మళ్ళా మీరు కనుక టీఆర్ఎస్ గవర్నమెంట్ రెన్యువల్ చేస్తే, మళ్ళా గెలిపిస్తే 5 ఏళ్ల వరకు బ్రహ్మాండంగా పనిచేసి 1 కోటి ఎకరాల తెలంగాణ ఆకుపచ్చ చేయాలనే ఉద్దేశంతో ఇలా టీఆర్ఎస్ త్యాగం చేసింది తప్ప వేరే ఎవరు త్యాగం చేయలే. ప్రతిపక్షాలు నిజంగానే మీకు నిజాయితీ ఉంటే, ప్రజాక్షేత్రంలో పలుకుబడి ఉంటే రమ్మని చెప్పి సంతోషపడిపోవాలి. సభ రద్దు చేస్తే ఢిల్లీ గురుకుతా ఉన్నారు, ఆగమాగమైతా ఉన్నారు. ఎందుకు ఆగమవుతున్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు మీరందరూ గుర్తించాల్సిన విషయం ఒకటి, 50 ఏళ్లలో ఏనాడు సంక్షేమం చేయని వాళ్ళు, ఏమాత్రం ఆలోచించని వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేదా సచ్చేదా నెత్తి కాదు, నా కత్తి కాదు, ఏది పడితే అది చెప్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పినా నువ్వు 2000 పెన్షన్ చేస్తాను కదా, మరి 2001 అంటే అప్పుడేం చేస్తావు అని అడిగిన. ఇది పద్ధతా? ఆరోగ్యకరమైన పోటీయా? మీరు ఒక విషయం గమనించాలి. కళ్యాణ లక్ష్మి మొదలు ప్రవేశపెట్టినాడు, మనం రాష్ట్రం కొత్తగా స్టార్ట్ అయినాం. కొత్తగా స్టార్ట్ అయితే ఆర్థిక పరిస్థితి తెలియదు. దానికోసం నేను 51,000 పెట్టా. ఎందుకంటే చెప్పితే అమలు జరగాలి, అంటే అమలు కావాలి. తర్వాత రాష్ట్రం యొక్క సంపద పెరుగుతూ ఉంటే, ముందుకు జరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా దాని ఇలా 1,06,000 చేసుకున్నాం. అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఎచ్చట రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంటే ఆ పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. ఏమేం కార్యక్రమాలు చేసినామో నేను మీ ముందు వలవేయదలుచుకోలేదు. మీకు తెలుసు, ఇలా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటే మీ పిల్లలు చదువుతా ఉన్నారు. కేసీఆర్ కిట్ వస్తే మీ ఇంటికే వస్తా ఉన్నారు. 24 గంటలు కరెంట్ వస్తే మీ పొలం కాడ, మీ బావి కాడ, మీ ఇంటికాడ వస్తా ఉన్నారు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తే మీ అందరి ఇళ్లలోకి వస్తా ఉన్నాయి. మా ఆడబిడ్డల కాళ్ళు కడుగుతా ఉన్నాం. అవన్నీ కూడా మీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. కాబట్టి నేను అవన్నీ వాళ్ళవేను. ఈరోజు నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఢిల్లీకి గులాంలం అయిదాం, పెత్తనం ఢిల్లీ చేతిలో పెడదాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
లేదు, మన రాజకీయ పెత్తనం, మన నిర్ణయాధికారం తెలంగాణలో మన చేతుల్లో, మన నాయకుల చేతుల్లో ఉండాలని చెప్పి టీఆర్ఎస్ వాదిస్తా ఉన్నది. ఏది జరగానో నిర్ణయించవలసింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికి 50 ఏళ్లు ఢిల్లీకి గులాం క్రింద ఉన్నాం. ఏం గతి అయిందో, మనకేం జరిగిందో మనమంతా కూడా చూసినాం. అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సీన్ మనం చూసినాం. ఎటువంటి దరిద్రం కూడా పరిస్థితులు ఉండే ఈరోజు విచ్చలవిడి ఎటువంటి అటు విచక్షణారహితమైన ఎన్కౌంటర్లు లేవు. ఈ రాష్ట్రంలో బంద్ చేసినాం. అన్యాయంగా మనుషులను కాల్చే పద్ధతిని దాన్ని బంద్ పెట్టినాం. అరాచకాలు జరగనివ్వడం లేదు. ఇలా కరెంటు కోతలు లేవు, ఎరువుల కోసం ఎదురు చూపులు లేవు, పేకాట క్లబ్బులు లేవు. కాంగ్రెస్ నాయకులకు మనిషికో క్లబ్ వానికే ఉండే లీడర్లకే ఇలా పేకాట క్లబ్బులు లేవు, గుడుంబ బట్టీలు లేవు, తాగునీటి సమస్యలు లేవు, భూ కబ్జాలు లేవు, మట్కాలు లేవు, గుట్కాలు లేవు, ఈ విధంగా కుంభకోణాలు లేవు, ఫ్యాక్షనిజం లేదు, రౌడీయిజం లేదు. ఇవన్నీ వాస్తవాలు కావా? 2014 ముందు ఇవన్నీ వర్ధిల్లిన మాట వాస్తవం కాదా? ఇదంతా కాంగ్రెస్ నాయకుల పుణ్యం కాదా? మళ్ళా ఒకసారి తప్పిపోయి కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళా ఊరికో పేకాడ క్లబ్ స్టార్ట్ అవుతుంది, గుడుంబ బట్టీలు స్టార్ట్ అవుతాయి. గ్యారంటీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, కాంగ్రెసే గెలిస్తే మొట్టమొదటి ఆగమయ్యేది, ఎటమటమయ్యేది కరెంటు కోతలు మళ్ళా మొదలైతాయి. వీళ్ళకు నడపరాదు, తెలివి లేదు, జరిపించే తెలివి శక్తి లేదు. ఉంటే 35 ఏళ్ళు మనం ఎందుకు ఏడిపించినారు? ఎన్ని వేల మోటార్లు కాలబెట్టినారు, ఎన్ని బాధలు పడ్డాం కరెంటు కోసం. కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను సాగు నోట్లో తలబెట్టి ఒక తెలంగాణ బిడ్డగా ఎన్ని లాలుచీలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా భయంకరమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించినాం. ఆనాడు నేను ఒకటే మాట చెప్పినాను, నేను గనక తెలంగాణ మార్గం వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పినాను. జెండా దించా అని చెప్పినా, మడమ తిరుప్పను అని చెప్పినా. అదే పద్ధతిలో మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో చివరి వరకు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఈరోజు మళ్ళీ నేను మీ ముందు చెప్తా ఉన్నా, కరెంటు బాధలు పోయినాయి, కొంత సంక్షేమం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రశాంతంగా నిద్రపోతా ఉంది. ఇలా మత కల్లోలాలు లేవు, కర్ఫ్యూలు లేవు, అందరు గౌరవించబడతా ఉన్నారు. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, నేను కలగానే కల మా లక్ష్యం ఖచ్చితంగా 1 కోటి ఎకరాల సస్యశ్యామల ఆకుపచ్చ తెలంగాణ కావాలి. ఆడబిడ్డలు బిందె పట్టుకొని బజారు మీదకి పోకుండా తమ ఇంట్లోనే సగౌరవంగా బ్రహ్మాండంగా మంచినీళ్ళు తీసుకునే పరిస్థితి ఉండాలి. ఆత్మ గౌరవంతో అన్ని వర్గాల ప్రజలు బతికే పరిస్థితి ఉండాలి. మేము చేసినాం, కష్టం చేసినాం, మీ కళ్ళ ముందుంది. కొన్ని ఫలితాలు వచ్చినాయి, కొన్ని రాబోతా ఉన్నాయి, కొన్ని సమస్యలు తీరినాయి, ఇంకా సమస్యలు తీరవలసి ఉంది. గ్యారంటీగా మీ సేవలో మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాల మాగాణ సాధిస్తాం. కన్ను రెప్పగొట్టిన సేపు కరెంటు పోకుండా తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా కూడా రూపురేఖలు దిద్దుతాం. హుస్నాబాద్ నియోజకవర్గం తమ్ముడు సతీష్ నాకు సొంత తమ్ముడు లాంటి వాడు, మా కెప్టెన్ సాబ్ కొడుకు, నా దీవెన ఆయనకు సంపూర్ణంగా ఉంటుంది. ఇలా మీరు సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత నేను కూడా సిద్దిపేట జిల్లా బిడ్డనే మీకు తెలుసు. హుస్నాబాద్ మీద నాకు సెంటిమెంట్ ఉండి ప్రత్యేకంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు నేను మీ దర్శనానికి రావడం జరిగింది. తొలి సభ ఇక్కడి నుంచే ప్రారంభించినాం. హుస్నాబాద్ లో అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా ఘన విజయమే తప్ప నాకు ఓటమి రాలేదు. కాబట్టి మీ ఆశీర్వాదం తీసుకొని నేను యుద్ధానికి బయలుదేరుతా ఉన్నా. హుస్నాబాద్ దీవెన వేస్ట్ కాదు, తప్పకుండా మనమే గెలుస్తాం. అనుకున్నటువంటి బంగారు తెలంగాణ అన్ని రకాలుగా సాధిస్తాం. దయచేసి కాంగ్రెస్ దుర్మార్గులకు మల్లప్ప చెప్తే రావురమని ఆకలి మీద ఉన్నారు, పంటి గంటకుండా మింగేస్తారు, మళ్ళీ అన్ని దుర్మార్గాలు వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని నేను ప్రజలను కోరుతా ఉన్నా. నేను చెప్పింది మీరు వినిక్కనే వదిలిపెట్టద్దు. మీ ఊర్లో పోయిన తర్వాత, మీ ఇంట్లోకి పోయిన తర్వాత కేసీఆర్ ఆ మాట అన్నాడు, ఇది నిజమా అబద్ధమా? దయచేసి విజ్ఞులతోని మీరు ఆలోచన చేయండి. అన్ని అవకాశాలు కూడా సంపూర్ణంగా తేవడానికి భారతదేశంలో తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి ముందుకు పోతా ఉన్నాం. అల్పాదాయ ఉద్యోగులు ఒకసారి ఆలోచన చేయాలి. మీతో ఎటువంటి వెట్టి చాకిరీ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు చేయించినవో మీకు తెలుసు. అంగన్వాడీ జీతాలకు కార్యకర్తలకు ఏం జీతం ఉండే మీకు తెలుసు. అంగన్వాడీ కార్యకర్తలు జీతం అడిగితే ఓడు గుర్రాలతో దొక్కించినాడు, ఇంకోడు వెట్టి చాకిరీ చేసినారు, కానీ 10 రూపాయల జీతం పెంచలే. టీఆర్ఎస్ ప్రభుత్వం లేనాడు అంగన్వాడీ జీతం ఎంత, ఈరోజు అంగన్వాడీ జీతం ఎంత?
కరెంటు సబ్ స్టేషన్లలో పనిచేసే ఉద్యోగులకు ఆనాడు దొరికిన జీతం ఎంత, ఇవాళ దొరుకుతున్న జీతం ఎంత? కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్ సోర్స్ ఉద్యోగులకు కాంగ్రెస్ లో మీతో చేయించిన వెట్టి చాకరీ ఎక్కడా? ఇవాళ మీ వెట్టి విముక్తి చేసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆశా వర్కర్లకు ఆనాడు దొరికిందెంత, ఇవాళ దొరుకుతున్నది ఎంత ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తడిమి కొట్టినటువంటి ముసలవ్వలు ఇవాళ అత్తల గౌరవం, వృద్ధుల గౌరవం, ఒంటరి మహిళల గౌరవాన్ని వాళ్ళని కడుపులో పెట్టుకొని 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. అల్పాదాయ ఉద్యోగులకు, చిన్న ఉద్యోగులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎవరు మీతో వెట్టి చాకరీ చేయించినారో, ఎవరు మిమ్మల్ని బాధితులుగా చూసినారో ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు మమ్మల్ని మళ్ళా గెలిపించుకోండి, మళ్ళా కూడా మీ జీతాలు పెంచుతాం, మిమ్మల్ని తీర్చిదిద్దుతాం. ఇప్పుడు ఇచ్చిన జీతం నాకు సంతృప్తి లేదు, ఇంకా పెంచాలి, తప్పకుండా పెంచుతాం. ఎప్పుడు పెంచుతాం? రాష్ట్రం యొక్క సంపద పెంచుతూ క్రమక్రమంగా మీకు కూడా పెంచుకుంటూ ముందుకు పోదాం. మొత్తం వృత్తి పనులు నాశనమైనాయి, అన్ని ధ్వంసం చేసినారు. సమైక్య పాలనలో జరిగిన జీవన విధ్వంసంలో చేనేత కార్మికులు ఆగమైనారు. గొల్ల కుర్మలు తమ వృత్తి కోల్పోయినారు. ఈరోజు యాదవ సోదరుల గౌరవాన్ని పెంచే విధంగా వాళ్ళకున్న నైపుణ్యంలో, వాళ్ళ లిమిట్స్ లో 4000 కోట్లతోని ఇలా 70 లక్షల గొర్రెలు తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి 30 లక్షల గొర్రెలు పుట్టినాయి. 1500 కోట్ల సంపద మా తెలంగాణ యాదవులు సంపాదించారు. కొద్ది రోజులలో ధనవంతులైనటువంటి గొల్ల కుర్మలు యాదవులు ఇండియాలో ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అన్నటువంటి పేరు మనకు రాబోతా ఉంది. కుల వృత్తులన్నీ కాపాడాం, చేనేత కార్మికులను ఆదుకున్నాం. పైసలు హైదరాబాద్లో పంచి పెట్టలే, కట్నాలు చేయలే, కాంట్రాక్టర్లకు పంచలే. ఎన్ని కోట్ల రూపాయలు మీ గ్రామాలకు పంపుతున్నామో మీకు తెలుసు. ఒక్కొక్క ఊరికి ఎన్ని పెన్షన్లు వస్తున్నాయో మీకు తెలుసు. ఒక్కొక్క ఊరికి ఎన్ని బియ్యం వస్తున్నాయో మీకు తెలుసు. అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో మీకు తెలుసు. ఇవన్నీ నేను మళ్ళీ వేయదలుచుకోలే. కారణం ఏంటంటే మీ గ్రామంలోనే ప్రతి నెలా పెన్షన్ వచ్చేది మీరు చూస్తూ ఉన్నారు, కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మీరు అందుకుంటా ఉన్నారు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు అందుకుంటా ఉన్నారు. అందరూ కూడా ఈ కులం ఆ మతం అనకుండా అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేటువంటి గొప్ప తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి దేవుడిచ్చిన సర్వశక్తులటి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ విషయం అంతా మీ కళ్ళ ముందు ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని నేను ప్రత్యేకంగా తీసుకొని మీకున్న అవసరాల లిస్టు సోదరుడు సతీష్ నాకు శాంతాడంత లిస్ట్ ఇచ్చినాడు. వాటన్నిటిని నెరవేర్చే బాధ్యత నా భుజాన వేసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరెంతో ప్రేమతో గెలిపించినటువంటి సతీష్ గారు మీ సేవకు పనిచేసినారు, సిన్సియర్గా ఉన్నారు. గుండాగిరి చేయలే, దౌర్జన్యాలు చేయలే, హత్య రాజకీయాలు చేయలే. ఒక యువకునిగా తన తెలివితేటలతోని మీ సేవలో ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు సాధించి పెట్టినారు. ఒక దశలో కళ్ళకు నీళ్లు పెట్టుకొని అతను కొట్లాడి అన్నా నువ్వు రెవెన్యూ డివిజన్ చేయాలి, లేకపోతే నేను అన్నం తినా అని చెప్పి హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ సాధించింది కూడా సతీష్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా ఇలా గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి. హుస్నాబాద్ లో ముందు 1,50,000 అనుకున్నాం, ఈరోజు 1,65,000 ఎకరాలు నీళ్లు బారిచ్చే బాధ్యత ఈ జిల్లా నుంచే ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఇక్కడనే ఉన్నాడు. మేము బాధ్యత తీసుకున్నాం. హుస్నాబాద్ పచ్చబడాలి, దాంతో బతుకుతాం. కాంగ్రెస్ కు ఓట్లేస్తే మళ్ళా ముందు వెనక పోతుంది, కింది మీద అవుతుంది, వాళ్ళు తినడానికి చాలది, ఆగమైపోతాం. కాబట్టి ఆలోచన చేసి దీవించి ఈ తొలి సభలో నేను నోరు కూడా పాడు చేసుకోదలుచుకోలేదు, పాజిటివ్ ఎజెండా చెప్పదలుచుకున్నా. మా రవీందర్ సింగ్ మా మేయర్ గారు, కరీంనగర్ మేయర్ గారు అన్నాజల కాంగ్రెస్ లో దటాయించి మాట్లాడాలంటే మళ్ళీ రేపటి నుంచి మాట్లాడతా. హుస్నాబాద్ మొట్టమొదటి సభ ఇక్కడ నేను నా నోరు పాడు చేసుకోనని చెప్పినాను. విషయం మీ ముందు పెట్టినాను. మీరందరూ కూడా సోదరుడు సతీష్ కు దీవెన ఇచ్చి కారు గుర్తు కొట్టేసి పెద్ద మెజార్టీతోని అందరూ నిబరబోయే విధంగా గెలిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా అద్భుతమైన విజయాన్ని చేకూర్చుకొని అద్భుతమైన తెలంగాణ తయారు చేసుకుందాం. అందులో భాగంగా హుస్నాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేకమైన ప్రేమతో నేనే వచ్చి కార్యక్రమాలు రూపకల్పన చేసి అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో ఇది ఒక నియోజకవర్గం సభలాగా లేదు, దాదాపు 60-70 మంది ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చినారంటే సతీష్ గెలిచిపోయిందని చెప్పి నాకు అర్థమైతా ఉంది. మీ అందరికీ కూడా ఇంత ఓపికతోని నా కోసం ఇన్ని గంటలు వేచి ఉన్నందుకు ధన్యవాదాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, గట్టిగానే ఉన్నా వినబడతలేదు. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.